వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. ఇటు దేశవ్యాప్తంగా మీనాక్షి నటరాజన్ కేసు అనేది కూడా ఒక్కసారిగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అసలు ఈ కేసుకు సంబంధించి అసలు ఎఫ్ఐఆర్ కాని సమయంలో ఎందుకు బీజేపీ ఇట్లా కుట్ర పన్నింది అంటూ ఒకవైపు కాంగ్రెస్ మాట్లాడుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కావాలనే బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ మాట్లాడుతుంది. రకరకాల చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే ఈ మొత్తం కూడా పూణేకి సంబంధించి భూపాల్కు మరి ఇక్కడ కేసు విషయాన్ని కూడా అక్కడికి చేరవేశారు అన్నట్లుగా మరి బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. సో మాట్లాడదాం. నాతో పాటు హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ అనిత గారు ఉన్నారు. మేడం, ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? ఆమె చాలా సౌమ్యురాలు. ఈ కేసు గతంలో మరి ఎఫ్ఐఆర్ కాలేదని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులే కావాలని కొంతమంది లీక్ ఇచ్చారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, అటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ బీజేపీకి అలవాటైపోయింది. ఓట్ చోరీ చేశారు, ఇప్పుడు సీట్ చోరీ చేస్తున్నారు. అసలు ఇది కేసే కాదు, అది ఎప్పుడో 2022లో అది ప్రైవేట్ కంప్లైంట్, అది ఎఫ్ఐఆర్ కాలేదు. అసలు దీనికి సంబంధం లేదు. అక్కడ బీజేపీ వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళకి సీటు దక్కదే అనే ఉద్దేశంతో ముందే ప్లాన్ చేసుకొని ఇదన్నీ ప్రిపేర్ చేశారు. అక్కడుండే రెగ్యులేటింగ్ ఆఫీసర్ లాని ఫాలో కాకుండా ఈవిడ అప్లికేషనే రిజెక్ట్ చేశారు. దీనికోసం మేము ఎక్కడైనా వెళ్ళి మేము ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. అది ఇక్కడున్న మీరు చెప్తున్న పాయింట్స్ మా వాళ్ళు ఇచ్చారనేది అది వాస్తవం కాదు. ఇది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి చేస్తున్న కుట్ర. ఇండైరెక్ట్లీ మా మధ్యలోనే గొడవలు పెట్టాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే గతంలో టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించారు, సో ఆ పదవి రాలేదు. జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి టికెట్ను కూడా ఆశించారు, సో అది కూడా రాకపోవడంతో మీనాక్షి నటరాజన్ ఈ రెండు విషయాల్లో అడ్డుపడింది. అందుకే ఆమె మీద కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అటు పంపారనేది కూడా మరి మాట్లాడుతున్నారు కదా. అది వాస్తవం కాదండి, అది నిజం కాదు. ఇది వాంటెడ్గా వీళ్ళు ఇద్దరు ప్లాన్ చేసిందే. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి ప్లాన్ చేసిన కుట్ర. మా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటిది ఇలా చెయ్యాలి అనేది, ఆమె చాలా శాంతి స్వభావం, గాంధీవాది, ఎప్పుడు ఎవరితో ఎలాంటి కంప్లైంట్స్ లాంటివి ఏమీ లేవు. ఎప్పుడో జరిగిన 2022 కంప్లైంట్ని పట్టుకొని ఇప్పుడు అనడం ఏంటి? అసలు దాంట్లో లా ప్రకారం వెళ్తే అసలు అది అప్లికబులే కాదు, అది మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లాంటప్పుడు వేరే క్యాండిడేట్స్ అందరిని ఎందుకు స్క్రూటినీ చేయలేదు? ఈమెనే ఎందుకు టార్గెట్ చేశారు? వాంటెడ్లీ ఇంకో థర్డ్ నామినేషన్ ఎట్లా ప్రిపేర్ అయ్యి చేశారు వాళ్ళు? అది అందరూ గమనిస్తున్నారు, తెలుసు. అండ్ కోర్టు కూడా తప్పకుండా జస్టిస్ ఇస్తుంది తనకి. కోర్టు నిజంగా మీ వైపు ఉంటుంది అనుకుంటారా మేడం? తప్పకుండా అండి, లా ప్రకారం చూస్తే తప్పకుండా తనని యాక్సెప్ట్ చేయాలి. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద జస్టిస్. రకరకాల చర్చ జరుగుతుంది ఈ కేసు పైన కూడా. మొత్తం రేవంత్ రెడ్డి అనుచరులు అని కొంతమంది అంటున్నారు, లేదు ఇంకొంతమంది కావాలని చేశారని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీలో నిజంగా మొన్న మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా పెద్ద ఎత్తున ఒక స్టోరీ వచ్చింది. వీటన్నిటికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న డ్రామా అండి. వాళ్ళే మొత్తం ఈ లీడ్స్ అన్నీ ఏదైతే మీరు చెప్తున్నారో అన్నీ కూడా ఫస్ట్ వాళ్ళకే దొరుకుతాయి. వాళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు, వాళ్ళ ద్వారానే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మా సైడ్ నుంచి ఏమీ లేదు. అది వాంటెడ్లీ ఏంటంటే పార్టీని తక్కువ చూపించడం, అలా చేయడానికి వీళ్ళు చేస్తున్న ఇంకేం పనేం లేదు వాళ్ళకి. ఇది ఒకటే పని పెట్టుకుని ఇదే పని చేస్తున్నారు. ఇది చేస్తుంది బీఆర్ఎస్ పార్టీయే. మా సైడ్ నుంచి అలాంటిది ఏమీ లేదు. మేమందరం పబ్లిక్ వెల్ఫేర్ కోసమే పనిచేస్తున్నాము. సీఎం గారు తను చేసే డెవలప్మెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. పీపుల్ ఆర్ హ్యాపీ. కానీ వీళ్ళు వాంటెడ్గా డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంలో ఇది చేస్తున్న కుట్ర. సో నిన్న హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో చాలా మొత్తం కూడా అవకతవకలు జరుగుతున్నాయి, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా చాలా కోట్ల స్కామ్ జరుగుతుంది, అన్నిట్లలో కూడా స్కామ్ జరుగుతుంది అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. ప్రూవ్ చేయమనండి. వాళ్ళకి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఆ డెవలప్మెంట్ జరగొద్దనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఇంత డెవలప్మెంట్ అవుతుంది, చూడలేకపోతున్నారు కాబట్టే ఇలాంటివి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అంతే. ప్రధానంగా ఏం చెప్తారు అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో? కొన్ని సర్వేలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని సర్వేలు కూడా కొన్ని ఛానల్స్ చేసినాయి. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవదు అనేది కూడా మరి ఆ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఏం చెప్తారు దీని గురించి? ఇది వాస్తవం కాదండి. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా అలాగే సర్వేస్ వచ్చాయి, కానీ మేము గెలిచాం కదా మెజారిటీతో. ఈసారి కూడా 100 సీట్స్ అబౌవ్తో మేము గెలుస్తాం. మళ్ళీ
పబ్లిక్ దే ఆర్ హ్యాపీ. ఈవెన్ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇక్కడ వర్కర్స్ కానివ్వండి, వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మన గ్యాస్ రిలేటెడ్ అన్నిట్లో కూడా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. తప్పకుండా మేము హైయెస్ట్ మెజారిటీ మళ్ళీ వస్తాం. సో ఇది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. కోర్టు నిజంగా మరి కోర్టు మా వైపే ఉంటుంది. సో అసలు ఎఫ్ఐఆర్ కానీ సంబంధించి మరి ఎట్లా దీన్ని తిరస్కరిస్తారంటూ కూడా మరి అనిత గారు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది కూడా చూడాలి. ఖచ్చితంగా దీని వెనక మరి ఈరోజు ఏఐసిసిలో మీటింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన అసలు ఎవరు ఈ కేసుకు సంబంధించినటువంటి లీకులు ఇచ్చారు, నిజంగా అది బీజేపీ కుట్రనా లేదంటే బీఆర్ఎస్ కుట్రనా లేకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీలోనే కోవాటులు ఉన్నారా అనేది కూడా ఈరోజు ఖచ్చితంగా తేలే అవకాశం అయితే కనబడుతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.